కూడా మన ఇంట్లోనే తీసుకుంటాం. మాక్సిమం ఇంట్లో ఫుడ్డే తీసుకుంటున్నామా? అవునా కదా? ఇంట్లోనే తింటున్నాం కదా. మరి ఇంట్లో తింటూనే చాలా మంది వెయిట్ గెయిన్ అవుతున్నారు, షుగర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి. మనం తినే ఫుడ్లో పోషకాహారం అనేది లేదు. మీరు సార్ని చూస్తున్నారు కదా, ఇంతకుముందు సార్ ఎలా ఉన్నారు? చాలా లావుగా ఉన్నారు. ఇప్పుడు చూడండి ఎంత స్లిమ్ అయిపోయారో. మరి సార్ లాగా మీరు అవ్వాలనుకుంటున్నారా? సార్ లాగా అన్ని హెల్త్ ఇష్యూస్ తగ్గాలనుకుంటున్నారా? మరి సార్కి ఎలా గైడెన్స్ ఇచ్చాము అనేది మేము మీకు చెప్తాము. ఇక్కడికి ఒక సీనియర్ వెల్నెస్ కోచ్ వచ్చారు మీకు అవేర్నెస్ ఇవ్వడానికి. సారు తక్కువ టైంలోనే మంచి వెయిట్ లాస్ అయ్యి మాలాగా చాలా మందికి హెల్త్ నేమ్ ఇచ్చారు. సో వెయిట్ తగ్గడం కానీ చాలా మంది హెల్త్ ఇష్యూస్ కంట్రోల్ అయిపోయింది. సార్ చాలా బిజీ అండి. సార్ రిక్వెస్ట్ మీద ఈరోజు మనకి టైం కేటాయించారు. మరి అలాంటి సార్ వచ్చినప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి? మీరు కొంచెం సైలెంట్గా ఉండి మీ మొబైల్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. సార్ ఎంత 15 మినిట్సే చెప్పేది. మన బాడీలో ఎంత ఫ్యాట్ ఉంది, అసలు మనం వాటర్ ఎంత తీసుకోవాలి, మనకు తెలియని విషయాలు ఎన్నో చెప్పడానికి వచ్చారు ఈరోజు. మరి సార్ని ఇన్వైట్ చేసుకుందాము. మరి ఇలా ఉంటే కాదు కదా, ఒక్కసారి మీరు మాకు సపోర్ట్ చేస్తే సార్ని ఇన్వైట్ చేస్తాను. లెట్ us invite కర్ణాకర్ సార్. ప్లీజ్ కమ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. బాగున్నారంతా? అందరు చెకప్ షీట్ చెక్ చేస్తున్నారా? ఓకే మేడం, ఏమేమి ఇన్వైట్ చేశారు? ఎవరో పెద్ద సార్ వస్తారు, ఏదో చెప్తారు, మీ అందరికి ఆరోగ్యం వచ్చేది అని చెప్తున్నారు. సార్ మీకు? నాకు షుగర్ ఉంది సార్. సార్ మీకు? మైగ్రేన్. ఓకేనా? సరే ఓకే, నేను కరెక్ట్గా మీకు 15 మినిట్స్లో మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, మీరు ఎవరంతా సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఓకేనా? నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఓకే, మై సెల్ఫ్ కరుణాకర్ రెడ్డి. ఐ ఆమ్ వెల్నెస్ కోచ్. వెల్నెస్ కోచ్ అంటే ఐడియా ఉందా? వెల్నెస్ సిక్నెస్ అని 2 టైప్స్ ఉంటాయి. సిక్నెస్ అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ మందులు వాడే విధానాన్ని సిక్నెస్ ఇండస్ట్రీ అంటారు. వెల్నెస్ అంటే జీవితాంతం మందులు లేకుండా జీవించే విధానాన్ని వెల్నెస్ కోచ్ అంటారు. ఐ ఆమ్ వెల్నెస్ కోచ్. ఓకే, మరి నేను కరెక్ట్గా ఈ కమ్యూనిటీకి వచ్చి తర్వాత అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ పదం చెప్పండి ఫస్ట్. వెల్నెస్ కోచ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇక్కడ మన భారతదేశంలో ఎంతమంది జనాభా ఉంటారు? ఐడియా ఉందా? 150 కోట్ల మంది ఉన్నారు అని మీరే క్వశ్చన్ అడగకూడదు. భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు? 150 కోట్ల మంది. 60 కోట్ల మంది ఓవర్ వెయిట్తో ఉన్నారు అండ్ ఒబిసిటీతో ఉన్నారు. ఓవర్ వెయిట్ అంటే ఏంటి, ఒబిసిటీ అంటే ఏంటి ఐడియా ఉందా? ఓవర్ వెయిట్ అంటే మీరు 50 కేజీలు ఉండాలి. 55 కేజీల లోపు ఉంటే ఓవర్ వెయిట్ అంటారు. అండకి 60, 70, 80 ఉంటే ఒబిసిటీ అంటారు. ఒబిసిటీ అంటే ఊబకాయం అంటే రోగాలన్నిటికీ మూల కారణం. అసలు దీని అంతటికీ మూల కారణం ఏంటంటే సమతుల్యమైన ఆహారం, న్యూట్రిషన్ డెఫిషియన్సీ, అంటే సమతుల్యమైన ఆహారం లేకపోవడం వల్ల. ఓకేనా? మనం రోజు ఆహారం తింటాం, మన పౌష్టికాహార లోపం. ఓకేనా? దీనికి మెయిన్ 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పండించే విధానం ఒకటి, నిల్వ చేసే విధానం ఒకటి, అండ్ వండుకు తినే విధానం ఒకటి. ఈ 3 మారిపోయినాయి. అంటే మనకేంటి, పండించే విధానం పూర్వకాలంలో 40-50 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మనకి సంవత్సరానికి ఒక పంట పండేది, పురుగు మందులు తక్కువ, భూమిలో సారవంతమైన నేల, విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ ఫుడ్ తీసుకొని ఈ రోజుల్లో చాలా అప్పుడు హెల్తీగా ఉన్నారు. ఓకేనా? మరి ఈ రోజు కరెక్ట్గా ఇవాళన్నీ పురుగు మందులు వేసడం వలన భూమిలో సారం లేదు. ఇంత చెట్టుకే 50 కాయలు. చూసారు జాంకాయలు ఎలా ఉంటాయి? జాంకాయలు, హైబ్రిడ్ జాంకాయలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ గుళికలు వేసి పండించడం వలన ఇవాళ చాలా మంది మనకి చూడండి రిఫ్రెష్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు ఇవ్వాలి. ఓకేనా? రిఫ్రెష్ చేసి ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఇవ్వకూడదు. ఇదేంటో తెలుసా? మీరు టీ కాఫీలు తాగుతారా? టీకి రీప్లేస్మెంట్ టీ. మీరు టీ తాగుతారా? అలవాట్లేదా? మీరు కూడా కాఫీ అలవాట్లేదా? సరే, కాఫీ లాంటిది కదా సార్, ఎనర్జీ డ్రింక్ అంటారు. ఓకేనా? దీంట్లో ఏం లేదు, గ్రీన్ టీ. బయట గ్రీన్ టీ ఉంది కదా, ఆ బయట గ్రీన్ టీ కూడా చాలా డేంజరు. కానీ ఈ గ్రీన్ టీ దానికి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఈ గ్రీన్ టీ అనేది దీంట్లో పాలు, పంచదార, టీ కూడా ఉండదు. ఓకేనా? మీకు స్వీట్గానే ఉంటుంది, బాగానే ఉంటుంది. మీరు కరెక్ట్గా ఇది తీసుకుంటే ఏమైతే చేస్తా 7 రకాల బెనిఫిట్స్ వస్తాయి. మీకు యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జీగా ఉంటుంది. ఫస్ట్ గ్యాస్ ఎలిమెంట్ అవుతుంది, మనం తీసుకున్న పదార్థం అరుగుదల అయిపోద్ది, ఫ్రీ డైజెషన్ అయిపోద్ది, చాలా సూపర్గా ఉంటుంది. రోజు 6-7 సార్లు తాగొచ్చు. ఓకేనా? తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ చూడండి, ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేయండి. ఓకే, మరి స్లోగా తీసుకొని వేడిగా ఉంటాయి. మరి ఇక్కడ చెప్పాను కదా, ఈ సూపర్ వంట అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? షుగర్ నేనేం చెప్పాను? దాంట్లో షుగర్ అంటే షుగర్ లేదు, టీ పొడి లేదు, పాలు లేదు, ఓన్లీ జస్ట్ గ్రీన్ టీ. ఓకేనా? తీసుకోండి, టేస్ట్ ఉంటుంది, బాగుంది. చూడండి అసలు ఏమో సార్, ఏమో సూపర్ వంట చెప్పాను కదా. ఓకే,
మరి మెయిన్ ఏంటంటే 3 కారణాలు అని చెప్పాను కదా. ఈ 3 కారణాలు మెయిన్ ఏంటంటే పండించే విధానం. ఓకేనా? అప్పుడు మనకు చిన్న జామకాయలు వస్తాయి బాగా హెవీగా, అవి గుళికలేసి పండటం వల్ల ఇవాళ చాలా గ్యాస్, బీపీ, షుగర్, థైరాయిడ్, మెయిన్ కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రావడానికి మెయిన్ ప్రధాన కారణాలు ఏంటంటే ఈ రోజు అది మెయిన్ కరెక్ట్ నిల్వ చేసే విధానం. పూర్వకాలంలో ఏం నిల్వ చేసేవాళ్ళు చెప్తారా? ఒడ్లు, పసుపు తప్పితే నిలవలేదు. ఓకేనా? ఆ రోజులు ఫ్రిడ్జ్లు ఉండయా? ఫ్రిడ్జ్లో ఏసీలు ఉండయా? ఏం లేవు. ఓకేనా? ఈ రోజు మనకి ఏసీ అంటే మనిషి చనిపోయినా కానీ సంవత్సరం పాటు కూడా నిల్వ పెట్టి డీప్ కోల్డ్ స్టోరేజ్ వచ్చినాయి. మన ఇంట్లో ఫ్రిడ్జ్లు వచ్చినాయి, కోల్డ్ స్టోరేజ్ వచ్చినాయి. మొత్తం తీసుకొచ్చి దాంట్లో పెడతాం వల్ల అవన్నీ ఫంగస్ అయిపోయి పాయిజన్ అయిపోయి మనం తీసుకుంటాం వల్ల ఇవాళ చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ వండుకు తినే విధానం. ఓకేనా? అప్పుడు పూర్వకాలంలో పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి, సగం ఇల్లు ఉండేది. సగం ఏంటంటే మనం కరెక్ట్గా ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని దాంట్లో పండించుకొని అప్పుడు ఫ్రెష్గా పురుగు మందులు లేని తీసుకొచ్చి ఫుడ్ తినేసేవాళ్ళు. అప్పుడు ఆ రోజుల్లో హెల్దీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, ఎనర్జీగా ఉన్నారు. లేడీస్ కూడా చూడండి 60 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అవునా కాదా? సిజేరియన్ ఆపరేషన్స్ లేవు. ఓకేనా? మరి ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఏసీ లేవు, కూలర్ లేవు, మిక్సీలు ఏమి లేవు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా లేడీస్ కూడా పనిచేసేవాళ్ళు, మంచి కండబలంతో ఉండేవాళ్ళు. మరి ఈ రోజు చూడండి, వారంలో 4 రోజులు, 2 రోజులు ఇంట్లో, 4 రోజులు బయట. ఆ ఫుడ్ ఏం ఫుడ్ తింటున్నారు? జంక్ ఫుడ్ తింటున్నారు. బిర్యానీలు, స్వీట్లు, హాట్లు, పరుగులు, బజ్జీలు, పురుగులు ఇవన్నీ తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లం చేసేసి ఇవాళ చాలా మంది అనారోగ్యం పాలైపోతారు. అందుకని ఇక్కడ ఏంటి అంటే మనకి ఇవాళ ఈ రోజు పోషకాహారం లేదు మనకి. ఓకేనా? పోషకాహారం లేదు. మీరు కరెక్ట్గా షీటు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాలి. ఎవరు ఎలా చెప్పాలంటే పర్లా. స్టార్టింగ్ ఏంటంటే అలా స్టార్ట్ చేసుకొని మనం ఇలా క్లోజింగ్ ఇచ్చుకోవాలి. ఓకేనా? మరి ఈ రోజు సింపుల్గా నేను 10 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. ఓకేనా? 10 నిమిషాల్లో నేను పంపించేస్తాను. ఇప్పుడు మనకు బైక్ ఉందనుకోండి, మీరు కొత్త బైక్ ఉన్నారు, ఆ బైక్లో ఏం పోస్తాం? పెట్రోల్ పోస్తాం. ఓకేనా? మీరు కొత్త బైక్ ఉన్నారని చెప్పేసి ఒక 2-3 బంకులు అవతలకి వెళ్ళిపోయి కొత్త పెట్రోల్ బంకులో ఈ పెట్రోల్ కిరసనాయలు కలిసిద్దని చెప్పేసి 2-3 బంకులు అవతలకి వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టి ఆ ఊళ్ళో పెట్రోల్ కలిపి చేస్తారు సార్. నేను ఎప్పుడు రిలయన్స్ లో చేపిస్తాను, ఊరి బయటకు వచ్చి చేపిస్తాను సార్. చేపిస్తారు. ఓకేనా? మరి నీ బండి కొత్త బండికే నీకు పెట్రోల్ 2 మంచిది కాదని చెప్పేసి 2-3 బంకుల అవతలు కొట్టిస్తావు కదా, అక్కడి నుంచి తెప్పిస్తున్నావు. ఓకేనా? కంపెనీ వాడు ఏమంటాడంటే మీరు కరెక్ట్గా మంచి పెట్రోల్ పోసి టైర్లో గాలి పెట్టుకొని మీరు కరెక్ట్గా ఒక 40 స్పీడ్లో వెళ్తే నీకు 15 years గ్యారెంటీ ఇస్తాను అంటాడు. ఓకేనా? 15 years గ్యారెంటీ. మరి నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి బండికే అంత కేర్ తీసుకున్నావు కదా, నీ బాడీ అనే బండికి ఏం ఆహారం ఇస్తున్నావు? ఓకేనా? మన ఆహారం ఇంట్లో ఫుడ్ తింటాను. మీకు షుగర్ ఎలా వచ్చింది అని దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఈ రోజు చూడు మన బండి చెడిపోయింది అనుకోండి, 1,00,000 రూపాయలు పెట్టి కొన్న బండి పోతే ఇంకో బండి కొనుక్కోవచ్చు. మన బాడీ అనే బండి చెడిపోతే ఏమైంది? మన సైంటిస్టులు లెక్కేశారంట. ఓకేనా? అది 1,00,000 రూపాయలు. మన బాడీ ఎంత కాస్ట్ తెలుసా? 650 కోట్లు అంట. ఓకేనా? 650 కోట్లు విలువ చేసే బాడీకి నువ్వేమి ఇవ్వాలి? విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ ఇవ్వాల్సిన ఫుడ్ బదులు ఉప్పు, కారం, నూనె, మసాలాలు ఇస్తున్నాం. అంటే మన తినే ఆహారంలో పోషకాహారం లేదని అర్థం. ఓకేనా? మీకు ఎవరైతే తీసుకుంటారు మీకు పాంప్లెట్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ పాంప్లెట్ ఇస్తారు. మీరు రేపు మార్నింగ్ ఏం చేస్తారంటే మీకు కరెక్ట్గా మీ షీట్ ఉందా? షీట్ ఇస్తారా? ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మీరు వచ్చేసేపటికి దాదాపు 95 కేజీలు ఉన్నారు సార్. ఒకటి మెయిన్ ఇక్కడ షీట్ ఇంపార్టెంట్. షీట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కరెక్ట్గా మీకు వస్తే కస్టమర్ లాక్ అయిపోతాడు. ఓకేనా? మెయిన్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా మందికి రావట్లేదు. నేను చిన్నప్పటి నుంచి అంతే సార్. నేను ఫస్ట్ నుంచి కూడా లావే 20 సంవత్సరాల నుంచి ఇంతే ఉన్నాను సార్. నేను అంతే ఉంటారు సార్. అది మన ఆంధ్రప్రదేశ్లో అందరూ 100 కేజీలు అట్లాగే ఉంటారు. నేను కూడా అట్లాగే ఉన్నాను. నేను చెప్పాను ఇందాక నేను బరువు తగ్గానని చెప్పాను కదా. సరే సార్, ఇప్పుడు వచ్చేసి మీరు వెయిట్ వచ్చేసి 95 కేజీలు ఉన్నారు సార్. ఉండాల్సింది 50 అంటే 45 కేజీలు పెంచున్నారు. 5 కాదు, 10 కాదు, 15 కాదు, 20 కాదు, 45 కేజీలు అంటే కేజీ 10 కేజీలతో సమానం. 450 కేజీలు బరువు ఉన్నాడు తెలుసా? ఆ బరువు అంతా తీసి ఇమీడియట్గా చేయాలి. ఆ బరువు తీయనంత వరకు నీ షుగర్ తగ్గదు. షుగర్ తగ్గకపోతే క్యాన్సర్ కూడా రావచ్చు. మన బాడీలో ఫ్యాట్ వచ్చేసేపాటికి 20% ఉండాలి. మన బాడీలో కొవ్వు అంతా 20% ఉండాలి. ఉదాహరణకి ఒక 20 కేజీలు అనుకోండి, 40 కేజీస్ అంటే 20 కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలి. పొట్ట భాగం పెరిగిపోయింది బాగా. పొట్ట ఎంత ఉండాలనుకున్నారు? ఓన్లీ 4-8% ఉండాలి. ఉదాహరణకి 8 కేజీలు ఉండాలనుకోండి, 30 కేజీలు ఉంది మీకు పొట్ట భాగం. మన తిన్న ఫుడ్ అంతా ఇక్కడ స్టోర్ అయిపోయి బ్యాడ్ టాక్స్ స్టోర్ అయిపోయి మీకు షుగర్ వచ్చేసిన తర్వాత బీపీ, షుగర్, థైరాయిడ్ కూడా అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? తర్వాత మీకు మజిల్ పడిపోయింది సార్.
బాగా కండబలం పడిపోయింది. ఇవన్నీ పెరగడం వల్ల ఈ కండ తగ్గిపోయింది. చూడండి, మీరు 4 డేంజర్ జోన్స్ ఉంటాయి. 1వ డేంజర్ జోన్ దాటిపోయారు, 2వ డేంజర్ జోన్ దాటిపోయారు అంటే BMI లెవెల్స్, 3rd డేంజర్ జోన్, 4th డేంజర్ అంటే 40లో ఉండాలి. ఫస్ట్ డేంజర్ జోన్ గ్యాస్ BP రావడానికి అవకాశం ఉంటుంది, 2 షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది, 3 థైరాయిడ్ రావడానికి అవకాశం ఉంటుంది, 4 హార్ట్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. 4 కూడా దాటిపోయారు సార్. చాలా నేను ఎక్కడున్నాను సార్? మీరు 4 దాటిపోయారు. 4 దాటిపోయారు అసలు. మీరు అద్భుత అవకాశం. మీరు వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఫాస్ట్గా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మేము కరెక్ట్గా సమతుల్యమైన ఆహారం మేము ఇస్తాము. నడుస్తుంటే ఆయాసం వస్తుంది సార్. ఆయాసం వస్తుంది చెప్పాను కదా, BP వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్, ఆయాసం వస్తుంది, అన్నీ వస్తాయి. అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే, మీరు కరెక్ట్గా మరి మీరేం చేస్తారు, కరెక్ట్గా ఇవన్నీ ఉన్నారు కదా, మీరు ఎవరైతే ఈ పాంప్లెట్ తీసుకొని ఇవాళ మీకు ఎవరు ఇన్వైట్ చేశారు? సార్ ఇన్వైట్ చేసి సార్ దగ్గర మిమ్మల్ని ఇన్వైట్ చేసి సార్ దగ్గర అది వరకు బాగా లాగుండేది సార్. ఆయన చూస్తున్నా కానీ ఇప్పుడు ఈసారి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా సార్ దగ్గర కదా, సార్ బట్టి తెలుసు మీరు తగ్గారు కాబట్టి ఈ రోజు మీకు ఇక్కడ ఎప్రెస్ పార్టీ కండక్ట్ చేశాము. కండక్ట్ చేయడం వల్ల ఎవరు ఫ్యాట్ మానిటర్, చెకప్ ఇవన్నీ మీకు ఫ్రీ కాంప్లిమెంట్ ఇచ్చాము. ఓకేనా? రేపు మార్నింగ్ మీరు ఈ స్లిప్ తీసుకొచ్చినట్లయితే 100 రూపాయలు విలువ చేసే షేక్ మీకు 250 రూపీస్కి ప్రొవైడ్ చేస్తాం. రేపు ఏం చేస్తారంటే మీరు 8 నుంచి 8:30 లోపు మా క్లబ్కి ఉంటుంది. ఆ క్లబ్కి వచ్చినట్లయితే మిగతా పారామీటర్స్ కూడా చెక్ చేసి మీకు అక్కడ మేము న్యూట్రిషన్ ఇస్తాం. ఓకేనా? రేపు మార్నింగ్ రండి ఓకే అని చెప్పేసి మనం క్లోజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇదే మన సిటీలో ఉన్నప్పుడు ఇలా క్లోజ్ చేయాలి. ఎవరైతే పల్లెటూరులో ఉన్నారో ఈ పల్లెటూరులో ఉన్నప్పుడు మన సిటీలోకి రావడానికి అవకాశం ఉండదు, పల్లెటూరులో క్లబ్లు ఉండవు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇదే క్లోజింగ్ చేసేసి, సార్ మీరు ఈ రోజే మనం కరెక్ట్గా మీకు ఫ్రీ కాంప్లిమెంట్ ఇచ్చాము, ఈ రోజే కరెక్ట్గా మీరైతే న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? స్టార్ట్ చేయాలనుకుంటే మా కోచెస్ ఉన్నారు, మీకు సజెషన్ చేస్తారు. ఈ రోజు మనకు 6,000 రూపాయలు విలువ చేసే ప్రొడక్ట్ మీకు ఇవాళ 5,000 రూపీస్కి ఇస్తున్నాం. ఓకేనా? మా కోచెస్ మీ దగ్గర ఉంటారు అని చెప్పేసి మనకి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి నేను వెళ్ళిపోతాను. ఓకేనా? అది ఎప్రెస్ పార్టీ అలా కండక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. అదే పల్లెటూరులో ఉంటే మన ఈ సెట్ ప్రోడక్ట్ మూవ్ చేయడానికి వెంటనే మన ఇక్కడ ఏంటంటే అక్కడే ఫ్రెష్ పార్టీలో మీరు లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అక్కడ కోచెస్ ఉంటారు, ఆ కోచెస్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు తీసుకోండి సార్ ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది మా కోచెస్ ఉంటారని చెప్పేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు క్లోజింగ్ ఇచ్చేస్తారు. ఓకే? అలా చేస్తారు. అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి క్లాస్ పడతారా? ఇప్పుడు మనకి ఎప్రెస్ పార్టీ చేశారు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా ఎప్రెస్ పార్టీస్ మీ అప్లైన్ కోచెస్ అన్నమాట మీరు కరెక్ట్గా 3-4 ఎప్రెస్ పార్టీలు మీకు నేర్పిస్తారు. ఓకేనా? ఈ నేర్పించిన తర్వాత మీకు ఇంక తర్వాత నేర్పించరు. ఈ లోపు మీరు కరెక్ట్గా నేర్చుకుని ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు జస్ట్ 2 మెంబర్స్ మీరు తెలిసిన వాళ్ళకి వెళ్ళిపోయి మీరు చెకప్లు చేస్తూ ఉంటే కరెక్ట్ మీకు ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది, మీకు అనుభవం వస్తూ ఉంటుంది. అలా కరెక్ట్గా నేను అలా స్టార్ట్ చేసిన జర్నీ ఈ రోజు ఈ బిల్డ్లోకి వచ్చింది. ఇప్పుడు ఎప్రెస్ పార్టీ చేస్తే బెనిఫిట్స్ ఏంటి? ఓకే చూద్దాం, రాసుకోండి. ఇప్పుడు మనకు ఎప్రెస్ పార్టీ చేసినప్పుడు మన కస్టమర్ నుంచి కస్టమర్గా ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది, ఫాస్ట్గా బిల్డ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే? నెక్స్ట్ వచ్చి ఎప్రెస్ పార్టీ పాంప్లెట్ కానీ చెకప్ క్యాంప్ ద్వారా కంటే ఫాస్ట్గా మీకు ఈ ఎప్రెస్ పార్టీ అనేది సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే పాంప్లెట్ అవకాశం అని కాదు, ఎందుకంటే పాంప్లెట్లు ఇవ్వకుండా ఉండేరు. పాంప్లెట్ చెకప్ క్యాంప్స్ అంటే ఎప్రెస్ పార్టీ ఫాస్ట్గా బిల్డ్ అవడం లాక్ అవడానికి, ఎందుకంటే తెలిసిన వ్యక్తి దగ్గర మీరు ఎప్రెస్ పార్టీ పెట్టారు కాబట్టి. పాంప్లెట్లు అని మన పాంప్లెట్ ఇవ్వకుండా ఉండేది, నేను పాంప్లెట్ ద్వారానే వచ్చా. ఓకే? మీరు ఒక ఎప్రెస్ పార్టీలో ఒక 5 to 10 కస్టమర్ని కూర్చోబెడితే 5 మెంబర్స్ లాక్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే? ఆ తర్వాత ఆ కస్టమర్ని ప్రతిరోజు మన న్యూట్రిషన్ క్లబ్కి తీసుకొచ్చి మనకి న్యూట్రిషన్ ఇచ్చినట్టయితే ఆ కస్టమర్ లాంగ్ రన్లో కస్టమర్గా అయిపోతాడు. అలా ఇన్వైట్ చేసిన కస్టమర్ని ఓ 10 days తర్వాత మీరు ఏఈపీ ప్రోగ్రాంలు, ఎంతమంది ఏఈపీ ప్రోగ్రాంలు కూర్చున్నారు ఈ 1 week 2 weeks నుంచి? చూసారా? ఆ ఏఈపీ ప్రోగ్రాంలు కూర్చోడు, ఏదో కరెక్ట్గా డూప్లికేట్ చేసుకుంటే వెళ్తామే. మీరు ఇవాళ వచ్చారు, రేపు ఈ కస్టమర్ వస్తాడు అంతే. ఏఈపీ ప్రోగ్రాంలు కూర్చోబెట్టుకుంటే ఆ కస్టమర్ కోచ్గా కన్వర్ట్ అయిపోయి అసోసియేట్గా సైన్అప్ చేస్తాడు. ఓకేనా? అక్కడి నుంచి మీకు ఇప్పుడు ఏమొస్తుంది, మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు హోల్సేల్ వస్తుంది, హోల్సేల్ మనకు కరెక్ట్గా రిటైల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ కోచ్ని ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఎలా అయితే ట్రైనింగ్కి వచ్చారో ఎంతమంది ఈరోజు కొత్తగా వచ్చారు? ఓకేనా? ఆల్రెడీ
మీకు సూటబుల్ అవుతుంది. మీరు ఎలా అయితే వచ్చారో మీరు కూడా ఆ కస్టమర్ వచ్చిన కోచ్ని మీరు ప్రతి ట్రైనింగ్లో కూర్చోబెట్టాలి. మీరు ఏదైతే బిజినెస్ చేసుకున్నారో ఆ బిజినెస్ చేసుకోండి, ఏదైతే వ్యాపారం చేసుకున్నారో ఆ వ్యాపారం చేసుకోండి. వీక్లీలో 2 days మాత్రమే, ఎందుకంటే ప్రతి బుధవారం శనివారం ట్రైనింగ్స్ ఉంటాయి. కరెక్ట్గా 2 months ఒకసారి మనకి ఇలా అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుంది, ఎల్ఎస్డి ఉంటుంది. ఎల్ఎస్డిలో కూర్చోబెట్టుకుంటే మన కస్టమర్స్ వస్తారు, ఆ కస్టమర్ తీసుకెళ్ళిపోయి మనకి అడ్వాన్స్ ట్రైనింగ్లో కూర్చోబెడితే కోచ్గా కన్వర్ట్ పోయి అక్కడి నుంచి అసోసియేట్గా సైన్అప్ చేసి అక్కడి నుంచి మనకి అక్కడ మనకి మెయిన్ అక్కడ ఆ కోచ్ ఏం తీసుకుని ట్రైనింగ్ కూర్చోబెట్టడం వల్ల సూపర్వైజర్ అనే పిన్నుని అచీవ్ చేసుకుంటాడు. ఇక్కడ నుంచి మనకి హోల్సేల్ వస్తుంది, రిటైల్ వస్తుంది, రాయల్టీ వస్తుంది. మన సుఖీభావ సిస్టంలో దాదాపుగా 5 ఇన్కమ్స్ వస్తుంది మన హెర్బల్ లైఫ్లో. ఓకేనా, 5 ఇన్కమ్స్. అలా మనకి ఎప్పుడైతే ఎఫ్రెష్ పార్టీలు పెట్టడం వలన మీరు ఎప్పుడైతే ఇలా కొంతమందికి నేర్పించుకుంటూ ఎఫ్రెష్ పార్టీ తీసుకెళ్ళి అలా ట్రైనింగ్లో కూర్చోబెట్టుకున్నట్లయితే ఒక పెద్ద టీం బిల్డ్ అవుతుంది. ఆ టీం బిల్డ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మన పిన్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా, ఆ పిన్ చేంజ్ అయిపోయి పిన్ చేంజ్ అవుతుంది. అలాగే మోర్ ఇన్కమ్ అనేది మనం అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఓన్లీ జస్ట్ సింపుల్గా మనం జస్ట్ సరదా, కానీ ప్రతిరోజు మనం వర్క్ చేయాలి. ఇలా నేను ఎప్పుడైతే కరెక్ట్గా ఫస్ట్ నాకు వచ్చి అంటే మల్లికార్జున సార్ తీసుకొని ఫస్ట్ నేను ఎప్పుడైతే కరెక్ట్గా జర్నీ స్టార్ట్ చేశానో ఆ జర్నీలో నా 4 months తర్వాత నాకు బాగా హెల్ప్ అయింది. మేమిద్దరం వెళ్ళిపోయాం, కారులో మేమిద్దరం వెళ్ళిపోయాం. అలా వెళ్ళిపోయి ప్రతిరోజు ఎఫ్రెష్ పార్టీ చేసేవాడిని. ఈ నెలకు వచ్చేపాటికి మ్యాక్సిమం ఒక 5 days 6 days తీసినా కానీ 24 రోజులు 24 ఎఫ్రెష్ పార్టీలు నేను చేసేవాడిని. 24 ఎఫ్రెష్ పార్టీలు చేయడం వల్ల నా ఫాస్ట్గా ఆటోమేటిక్గా ఫాస్ట్గా అంటే అతి తక్కువలో ఓన్లీ జస్ట్ 3.5 yearsలోనే నేను ఈరోజు మిల్డీ అనే పిన్ నేను అచీవ్ చేసుకున్నాను. ఓకేనా, మరి ఈ రోజు మీరు ఎంతమంది ఎఫ్రెష్ పార్టీలు చేస్తున్నారంటే ఎవరు చాలా మంది చేయట్లా. అప్డేట్ వర్షన్ అయిపోయింది, చాలా అప్డేట్ అయిపోయారు, కానీ మీరు ఎఫ్రెష్ పార్టీలు చేయట్లా. ఎఫ్రెష్ పార్టీలు చేయకుండా మనకి బిజినెస్ వస్తుందంటే రాదు. మన మెయిన్ టూల్ ఏంటి అంటే ఎఫ్రెష్ పార్టీ, చెకప్ క్యాంపు, పాంప్లెట్స్. ఇక్కడ తర్వాత నేను కొన్ని 2 years తర్వాత నుంచి ప్రతిరోజు పాంప్లెట్ వర్క్ చేశాను. అండ్ నేను ఇవాళ మనం గ్రూప్లో పెడతా ఉంటా కదా, నేను వైజాగ్లో క్లబ్ పెట్టాను. ఆ వైజాగ్లో ప్రతిరోజు నేను కరెక్ట్గా 4కు లేస్తాను, 5 కల్లా పార్కులోకి వెళ్ళిపోతాను. ఓకేనా, కాబట్టి అక్కడ చెకప్ క్యాంపులు పెడతాను. ఆ చెకప్ క్యాంపుల నుంచి నాకు ఈ 4 monthsలోనే 8 members వచ్చారు. ఆ 8 members కూడా ఒకసారి ఇక్కడ వైజాగ్ నుంచి చూడండి, అంత దూరం నుంచి నేను ఇన్వైట్ చేశాను. ఒకసారి నుంచుంటారా వాళ్ళంతా? ఒకసారి నుంచోండి, అంత నుంచోండి. వాళ్ళంతా మీకు వచ్చేసి ఒకసారి క్లాస్ కొడతారు. వాళ్ళకి దాదాపుగా 15 members రావాలి. ఆ 15 members అన్నగారు కారణాల వల్ల చూడండి, జస్ట్ నేను 4 months థ్యాంక్ యూ సో మచ్ కూర్చోండి. మరి ఈ 4 monthsలో నేను క్లబ్ పెట్టేసి ఫాస్ట్గా బిల్డ్ అవ్వడానికి కారణం ఏంటంటే చెకప్ క్యాంపులు ఏ రోజు నేను మిస్ అవ్వను. కంపల్సరీ ప్రతిరోజు నేను చెకప్ క్యాంపులు చేస్తాను, ఎఫ్రెష్ పార్టీలు చేస్తాను. అలా నేను ప్రతిరోజు ఎఫ్రెష్ పార్టీలు చేసుకోవడం వల్ల ఈరోజు పిన్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. నాకు ఏం కాదని అనుకుంటూ మనం కూర్చున్నాం అనుకోండి, అవ్వదు. మీరు అందుకని చాలా మంది మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఎవరు వర్క్ చేయట్లా, ఎఫ్రెష్ పార్టీ చేయట్లా. ఎఫ్రెష్ పార్టీలో నాకు కోచ్లు కావాలా, లేకపోతే నాకు 5 మంది కావాలని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీ అప్లైన్ కోచింగ్ తీసుకొని, మీ డౌన్లైన్ కోచింగ్ తీసుకొని మీరు ఎఫ్రెష్ పార్టీ కండక్ట్ చేసుకోండి. ఓకేనా.